ఇది దుర్గాదేవి బతుకమ్మల దగ్గర దుర్గాదేవిని కూడా ప్రతిష్ఠించి 9 రోజులు పూజ చేసి దుర్గాష్టమి తర్వాత నిమజ్జనం చేస్తారు. ఇక్కడ బతుకమ్మలు ఆడుకునే దగ్గరే దుర్గాదేవిని కూడా రోజు పూజ చేస్తారు. దుర్గాదేవిని కూడా ప్రతిష్ఠించారు. ఇట్లా ఆటపాటలతోని ఈ బతుకమ్మను ఆడుకుంటారు. సాంగ్స్ పెడదామంటే కాపీ రైట్స్ వస్తున్నాయి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి, ఇట్లా బతుకమ్మ పేర్చి ఇట్లా ఆడుకుంటారు. అన్ని పూలతో వేరుస్తారు బతుకమ్మలు. ఇలా ఆ బతుకమ్మల పైన పసుపుతోని గౌరమ్మని చేసి గౌరమ్మను పెడతారు. గౌరమ్మను కూడా పూజ చేస్తారు. బతుకమ్మ అంటే గౌరమ్మ రూపమే, గౌరీదేవి రూపమే. అందుకే ఆ పసుపు ముద్దను గౌరమ్మగా చేసి దాని మీద పెట్టి ఈ అగరబత్తులు ముట్టించి అమ్మకి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తారు. పూజ చేసి తర్వాత ఇక్కడ పెట్టి ఇలా ఆ దేవికి బతుకమ్మలు ఆడుకుంటారు. నైవేద్యంగా పెసరపప్పుతో చేసినది, మలిద ముద్దలు, చద్దన్నము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వారిగా, కొన్ని ప్రాంతాలలో 7 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, కొన్ని ప్రాంతాల్లో దసరా తెల్లవారి అట్లా నిమజ్జనం చేస్తారు ఈ బతుకమ్మను ప్రాంతాల వారిగా. మాకైతే 9వ రోజు నిమజ్జనం చేస్తారు బతుకమ్మను. ఈరోజు లాస్ట్ రోజు అన్నట్టు, సద్దుల బతుకమ్మ. చూడండి, సాంగ్స్ పెట్టి ఆడతారు కానీ ఆ సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ వస్తుంది, అందుకే సాంగ్స్ పెట్టలేదు. ఇదిగోండి, ఇలా చెరువులో నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ, మమ్మల్ని చల్లగా చూస్తూ మరేడు మళ్ళీ రావమ్మ అని పాట ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ మహిళలందరూ ఈ వాటర్లో బతుకమ్మల్ని నిమజ్జనం చేస్తారు. చూడండి, అట్లా నిమజ్జనం చేస్తారు బతుకమ్మను. గౌరమ్మ తీసుకొని ఆ గౌరమ్మను ప్రతి ఒక్క ముత్తైదువు ఒకరికొకరు ఆ గౌరమ్మను ఊసుకొని తెచ్చిన ఆ మలిద ముద్దలు, లేకపోతే సత్తు పౌడర్స్ ఉంటాయి కదా, సత్తులు లేక చద్దన్నము, అవి ఏం చేస్తారంటే ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇచ్చుకొని అవి అక్కడ ఉన్న వాళ్ళకు ప్రసాదంగా వంచి పెడతారు. చూడండి, అట్లా నిమజ్జనం చేస్తారు బతుకమ్మలని. అదండలా అలా నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ అని పాట పాడతారు. చూడండి అలా.